డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 40 సంవత్సరాలు. ముక్కులో గడ్డల్లాగా వస్తున్నాయి. దీనికి ఆపరేషన్ చేయాలి అని అన్నారు. మెడిసిన్ ద్వారా తగ్గుతుందా, సర్జరీ చేయించుకోవాలా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ఈ పాలిప్స్ అనేటి నేజల్ సైనోనేజల్ పాలిపోసిస్ అంటామండి మెడికల్ టర్మ్లో. ఇవి రావడానికి మెయిన్లీ ఎలర్జీ కారణము. ఎలర్జీ కానీ ఈవెన్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా సైనసెస్ బ్లాక్ అయిపోయి అందులో ఉన్న మ్యూకోజా వాసి బయటికి వచ్చేసి పాలిప్లాగా తయారవుతుంటుంది. సో మొదట్లో వీటిని గుర్తిస్తే మనం మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అవి సైనస్ లోపల ఉన్నప్పుడు మనకు మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఒకసారి సైనస్ దాటి ముక్కు రంధ్రాల్లోకి వచ్చాయంటే అది కంపల్సరీ ఆపరేషన్ చేయించాలి. ముక్కు రంధ్రాలలోకి వచ్చింది మనకు ఎలా తెలుస్తుందంటే, అప్పటి వరకు లేని నోస్ బ్లాక్, అంటే మనకు శ్వాస తీసుకుంటూ ఉంటే ముక్కంతా బ్లాక్ అయిపోతుంది. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము. కొంచెం చిన్న చిన్న జలుబులకు కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎప్పుడు నోరు తెరిచి శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. తలనొప్పి ఉంటుంది, తలంతా భారంగా ఉండటం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయంటే ఈ పాలిప్స్ చాలా పెరిగినట్టు మనము అర్థం చేసుకోవాలి. ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ పారానేజల్ సైనసెస్ తీసుకొని అందులో ఎన్నెన్ని సైనస్ నుంచి మనకు పాలిప్స్ వస్తున్నాయో చూడాలి. ఇవి మ్యాక్సిలరీ సైనస్, ఇథ్మాయిడల్ సైనస్, ఫ్రాంటల్ సైనస్, ఫీనాయిడ్ సైనస్ అని 4 సైనసెస్ ఉంటాయి మనకు ముక్కులో. ఈ 4 నుంచి కూడా వస్తున్నాయంటే ఆపరేషన్ కంపల్సరీ. ఆపరేషన్ చేసిన తర్వాత మనకు ఆపరేషన్ అయిపోయిందిలే ఇంకేమి రావని ఊరుకోకూడదు. రెగ్యులర్గా ఆపరేషన్ చేసిన సర్జన్తో చెకప్ చేయించుకొని మళ్ళీ ఎలర్జీకి మెడిసిన్స్ వాడుతూ ఉండాలి.